పాస్టర్ అభినయ్. ఇతని పైన అటాక్ జరిగింది. నన్ను చాలామంది అడుగుతున్నారు ఇతని పైన అయితే ఒక వీడియో చేయమని. అంటే ఇతని పైన అటాక్ జరిగింది కదా! అది నిజమా? లేకపోతే ఫేకా? సో, ఈ వీడియోలో అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలుకి అటాక్ ఎలా జరిగింది? ఈ అటాక్ అనేది రియలా? లేకపోతే ఫేకా? సో, ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో, టాపిక్ దగ్గరకొచ్చేస్తే పాస్టర్ అభినయ్. ఇతని పైన అటాక్ జరిగింది. సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చేసి వైరల్ అయింది. ఆ వీడియోని మీలో చాలామంది చూసే ఉంటారు. సో, ఈ వీడియోలో ఎలా ఉందో అదే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని గురించి మాట్లాడుకుంటే ఇతనొచ్చేసి ఒక పాస్టర్. ఇతను పాస్టర్ కాకముందు ఒక యాక్టర్. ఇతను హీరోగా 2, 3 సినిమాలైతే తీశాడు. హీరో అంటే పెద్ద హీరో ఏం కాదు. సో, తర్వాతైతే ఏం జరిగిందో తెలీదు కానీ ఇతనైతే పాస్టర్‌గా మారాడు. ప్రవీణ్ పగడాల అంటే మీ అందరికీ తెలిసిన వాడే. ఇతనొచ్చేసి ఒక ఫేమస్ పాస్టర్. లాస్ట్ ఇయర్ అయితే ఇతనొచ్చేసి చనిపోయాడు. ఇక్కడ ఈ పాస్టర్ అభినయ్ ఎవరైతే ఉన్నారో ఇతనైతే ప్రవీణ్ పగడాల వెనకాల ఉండేవాడు. అంటే అతని కింద ఒక పాస్టర్‌గా ఉండేవాడు. కానీ అతను చనిపోయాక ఇతనైతే వెలుగులోకి వచ్చాడు. సో, ఇక్కడైతే పాస్టర్ అభినయ్ వచ్చేసి రీసెంట్‌గా ఒక పొలిటికల్ పార్టీని పెట్టాడు. ప్రజలకి సహాయం చేద్దామని ఒక పార్టీ అయితే పెట్టాడు. ఇతనైతే క్రిస్టియానిటీ కోసం పోరాడతాడు. అయితే ఇతను పార్టీ పెట్టాక ఇతనికి కొంతమంది వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే నిన్ను చంపేస్తాం, పీకేస్తాం అని కొంతమంది అయితే వార్నింగ్ ఇచ్చారు. సో, ఇతనొచ్చేసి మీడియాలో కూడా తెలిపాడు. సో, రీసెంట్‌గా ఇతని పైన అటాక్ జరిగింది. ఇతని కారు పైన అటాక్ చేశారంట. ఇతనికైతే కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. చాలా మంది ఏమనుకున్నారంటే ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఇతని పైన అటాక్ చేశారేమో అని. ఒక ఎమ్మెల్యే ఇతని పైన అటాక్ చేయించాడని టాక్ అయితే ఉంది. సో, తర్వాత అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. ఓవరాల్ గా తెలిసిందేంటంటే ఇదొచ్చేసి ఒక ఫేక్ స్టోరీ. పోలీసులైతే ఈ కేస్‌ని సాల్వ్ చేశారు. ఇక్కడ పాస్టర్ అభినయ్ ఎవరైతే ఉన్నారో తన పైన తానే అటాక్ అనేది చేయించుకున్నాడు. ఒక సింపతిని చేద్దామని ఈ అటాక్ అయితే చేయించాడు. తన పైన తానే అటాక్ చేసుకొని ప్రజల్లో సింపతి అనేది తెచ్చుకుందామని. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు. ఇతని పైన అటాక్ ఎవరు చేస్తారో వారే. ఇతని పైన అటాక్ ఎవరు చేస్తారో అతనే వచ్చి చెప్పాడు. అతనే ఇతనికి డబ్బులిచ్చి ఈ ప్లాన్ అనేది వేశాడని. ఇప్పుడు మీకు ఒక ఆడియో వినిపిస్తాను వినండి. కొంచెం ముందుకొస్తే క్రేన్ తో కొండను దేవుని మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. ఇక్కడ ఈ ఆడియోలో ఏముందో అదే జరిగింది. ఇక్కడైతే ఇతను వచ్చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. పొలిటికల్ పార్టీలో సక్సెస్ అవుదామని ఇదంతా చేశాడు. సో, ఇదంతా వచ్చేసి డ్రామా కాబట్టి అయిపోయింది. ఒకవేళ నిజంగానే అయిందని అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మతాల మధ్య గొడవ అనేది అయిపోయేది. ఎందుకంటే క్రిస్టియన్స్ కి ఇంకా హిందూస్ కి పెద్ద గొడవ అనేది అయిపోయేది. అంటే ఒక పాస్టర్‌ని అటాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పోలీసులు ఫేక్ అని చెప్పారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ రియల్ అయ్యుంటే ఇంపాక్ట్ అనేది ఇంకోలా ఉండేది. అయితే పాస్టర్ అభినయ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రోజుకొకటి మీ ముందుకైతే తెస్తాను. సో, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.